పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వనరుల దోపిడీపై ఉన్న శ్రద్ధ యువతపై లేదని విమర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలో గత 4-5 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గురజాలలో మెగా జాబ్ మేళాను అయితే ఈరోజు ఒకటి ఏర్పాటు చేశారు. గురజాల వాగ్దేవి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళకు గురజాల నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల యువత కూడా వేలాది మంది కూడా తరలివచ్చి దాదాపు 50కి పైగా కంపెనీలు వచ్చిన నేపథ్యంలో కూడా వారు మొత్తం కూడా ఈరోజు తమ ఉద్యోగాల కోసం ఇక్కడ పాటుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు, కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది, మనతో పాటు మాట్లాడేందుకు ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు, ఏంటి సార్? 2019 సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది, అప్రతిష్ట పాలైపోయింది. చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు హైటెక్ సిటీ స్థాపనతోని ఐటీ రంగంలో పడిన బీజం ఈరోజు లక్షలాది మంది ఉద్యోగాలు, గ్రామీణ వాతావరణంలో చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు. కారణం ఎవరు, బీజం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఇటు వైజాగ్ కానీ, తిరుపతి కానీ, అటు రాయలసీమ కానీ, లేకపోతే విజయవాడ ప్రాంతాల్లో కానీ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. సో 2019లో అలువుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. మేము తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చిన పరిశ్రమలను వెళ్ళగొట్టాడు, దానికి కులాలు అంటగట్టాడు, పార్టీలు అంటగట్టాడు. సో ఉద్యోగాలు లేవు, కొత్త పరిశ్రమలు రాలేదు. సో చదువుకున్న యువకులు అందరూ కూడా కొంతమంది ఇతర స్టేట్స్కి జాబ్స్కి వెళ్ళారు, కొంతమంది జాబులు లేక అలానే ఇబ్బంది పడుతూ కూడా కాలం వెళ్లేస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో నేను గురజాల నియోజకవర్గంలో కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి విస్తృతంగా కూడా నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు నాకు చాలామంది చదువుకున్న పిల్లలు, సార్ మాకు ఉద్యోగం లేదు, మేము చదువుకున్నాం, ఇంతవరకు డిఎస్సి లేదు, జాబ్ కాలం లేదు, ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇవ్వలేదు అనే పరిస్థితుల్లో నేను దాన్ని చాలా కలత చెందాను, ఆవేదన కూడా చెందాను. సో ఈరోజు మనం ఎమ్మెల్యేగా లేకపోవచ్చు, బట్ అధికారంలో లేకపోవచ్చు, కానీ సంకల్పం ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు అనేది ఒక మనోధైర్యంతో నేను మా పిల్లలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, లేకపోతే నాకు తెలిసిన కంపెనీలో ఉన్న హెచ్ఆర్స్తో కూడా మాట్లాడి ఈరోజు 55 కంపెనీలకు పైగా టెక్ మహీంద్రా లాంటివి కానీ, టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ 10th క్లాస్ దగ్గర నుంచి అప్ టు పీజీ, తర్వాత ఐటీ, తర్వాత బీటెక్, ఎంటెక్, ఒకటి కాదు ఈరోజు దాదాపు ఫార్మసీ 2000 మంది స్టూడెంట్స్ ఈరోజు జాబ్స్కి ఇంటర్వ్యూస్కి హాజరయ్యారు. సో దీంట్లో మెజారిటీ జాబ్స్ కనుక వస్తే ఆ పిల్లల్లో ఆనందం కానీ, కష్టపడి కూలీ నాలి చేసి చదివించిన తల్లిదండ్రుల్లో కళ్ళలో ఆనందం కానీ ఈరోజు చూడాలనేది నా సంకల్పం. సో అందుకని నేను ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అధికారంతో సంబంధం లేకుండా నాకున్న పిఆర్తో నేను ఈ కంపెనీలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ఈవెంట్. ఈరోజు దాదాపుగా 500-600 మందికి జాబ్స్ కనుక వస్తే, ఎక్కువ మంది వస్తే, మరలా నోటిఫికేషన్ వచ్చే లోపు పిడుగురాళ్ళలో కూడా మరలా ఇంకొక 2000 మందికి మళ్ళీ ఇంకొక 50 కంపెనీలు తీసుకొచ్చి అక్కడ కూడా ఒక మెగా జాబ్ క్యాంప్ పెడతాం. ఆ పిల్లల భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారంతో నాకు సంబంధం లేదు, సంకల్ప బలంతో నేను ఇంత పెద్ద ప్రయత్నాన్ని, ఇంత పెద్ద టాప్ మోస్ట్ కంపెనీలు నేను ఒక మారుమూల ప్రాంతమైన గురజాలకు తీసుకురాగలిగానంటే అది భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీస్సులు, మా కార్యకర్తల నాయకులు నాకు ఇచ్చిన మద్దతు కూడా. దీంట్లో మా పిల్లలు కూడా బాగా పనిచేశారు. కాబట్టి ఈ సంకల్పంతో రాబోయే రోజుల్లో కూడా గురజాల నియోజకవర్గంలో యువకులందరూ కూడా నిరుద్యోగులుగా ఉండకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటాను.
ఇది మొత్తానికి అధికారం లేకపోయినా తాను పుట్టిన ప్రాంతంలో నిరుద్యోగ యువత ఇబ్బంది పడకూడదు, ఆ కుటుంబాలు పేదరికంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు గురజాలలో మెగా జాబ్ మేళాను ఒకటి ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు ఏర్పాటు చేసి నోటిఫికేషన్ వచ్చేలోపు ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడంతో ఇక్కడ వనరులు దోచుకుని వెళ్ళిపోయే ధ్యాసలో ఉన్నాడు తప్పితే ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి కానీ యువత పరిస్థితి పట్టించుకున్న పరిస్థితి లేదు. గెలిచినా ఓడినా నేను స్థానికుడిని కాబట్టి స్థానిక ప్రజల సమస్యలు తాను భుజాన్ని వేసుకున్నానంటూ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు అయితే చెబుతున్నారు. ఇది మొత్తానికి గురజాల నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్